వాళ్ళు అరసాడ గ్రామానికి చెందిన దళితులు, వారి బ్రతుకులు, పేద బ్రతుకులు, వారి జీవితాలు అంతంత మాత్రమే, రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి వారిది. 2025 సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణుపాధి హామీ పథకంలో భాగంగా సుమారు 450 కొబ్బరి మొక్కలను 4 చెరువుల గట్టుపై వేయడానికి మరియు 2 ప్రాంతాల్లో ఇంకుడుగుమ్ములను తీయడానికి 17 మంది దళితుల శ్రమను ఉపాధి హామీ అధికారులు ఏడాది క్రితం వాడుకున్నారు. అయితే నాటినుంచి నేటి వరకు వీళ్లకి పూర్తిస్థాయిలో వారి శ్రమకు తగ్గ బిల్లులు చెల్లించకపోవడం పట్ల వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేకసార్లు ఎన్.ఎం.ఎస్.లో ఫోటోలుకి వెళ్లామని, పలుసార్లు అధికారులు తమ చుట్టూ తిప్పుకున్నారని, అయినా బిల్లులు చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పూట కూలి ఆ పూటిస్తేనే మారోజు గడవడం కష్టంగా ఉన్న పరిస్థితిలో సుమారు ఏడాదిపాటు ఈ కూలీలు చెల్లించకపోవడం వలన మా భార్యాబిడ్డలతో రోడ్డును పడ్డామని వారు ఆవేదన చెందుతున్నారు. ఒక బిల్లు కాకపోతే మరొక బిలైన వేయాలని, అటు కొబ్బరి మొక్కలకు గుమ్ములు పనులు బిల్లులుగాని, ఇంకుడు గుమ్ములు బిల్లులుగాని ఏదైనా ఒకటి చెల్లిస్తే కొంతవరకు ఆసరాగా ఉండేదని, 2 బిల్లులు ఇంతవరకు 17 మంది కూలీలకు చెల్లించకపోవడం అన్యాయమని వారు తెలిపారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా, నవంబర్, డిసెంబర్లో ఎమ్స్లో బిల్లులు అప్డేట్ చేశామని, కొంతమందికి బిల్లులు చెల్లించామని వారు తెలిపారు. అయితే ఇంతవరకు ఏ బిల్లు తమకు అందలేదని ఆ దళిత కూలీలు చెప్పడం కోసమేరుపుగా మారింది. వెంటనే అధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని వారు కోరుతున్నారు. కింద సంవత్సరం జూన్ నెలలోనే 4 చెరువులు కొబ్బరి మొక్కల గుమ్ములు తీసాము. అలాగే ఎస్సీవి కోనలి దగ్గర మెరక మీద ఇంకుడు గుమ్ములు తీసాము. అలాగే సిల్లుడు డ్రైవర్ల ఇంకుడు గుమ్ములు తీసాము. ఇప్పుడు వారికి బిల్లులు అవ్వలేదు. మాకు ఇప్పుడు వారికి బిల్లులు అవ్వలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఏదో ఒక రకంగా ఈ బిల్లు అయినట్టు చూడండి. అరసాడ విలేజ్లోనే 4 చెరువులకి కొబ్బరి గుమ్ములు తీసాము. అలాగే ఎస్సీవి కోనలి కాడ ఇంకుడు గుమ్ములు తీసాము. అలాగే సెల్లుడు డ్రైవర్ కోనలి కాడ ఇంకుడు గుమ్ములు తీసాము. జూన్ నెల నుంచి ఇప్పటి వరకు ఆ బిల్లు పెట్టలేదు. మీ టెక్నికల్ అసిస్టెంట్కి ఎన్నిసార్లు అడిగినా రెస్పాన్స్ అవుతుందో కాదు. అలాగే మా ప్రతిరోజు కూలి వాళ్ళము ఇప్పటి వరకు బిల్లులు పెట్టకపోతే మేము ఎలా బతుకుతాము? అధికారులు స్పందించి ఎలాగైనా మాకు బిల్లులు అయినట్టు చూడండి. బాబు ఎన్ని రోజులు బిల్లు మాకు డబ్బు రాకపోతే మేము ఎలా బతుకుతామండి? కూలి చేతి కొండవద్దే ఎలా బతుకుతామని మేము అనుకుంటామా? మీరు ఏదో మాకు గుర్తు పెట్టేసి మాకు బిల్లు ఇవ్వండి, చెప్పండి అని.